అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, గత 2 రోజులుగా తమిళనాడులో అప్రత్యాస విజయాన్ని సాధించిన విజయ్ గురించే అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ఎంతో అద్భుతమైన విజయాన్ని 2 బలమైన రాజకీయ పార్టీని కాదని మరి విజయ్ పార్టీకి అంత అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు. అయితే ఇక్కడ కొంత గమనార్హం ఏంటంటే, విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రావడానికి 10 సీట్ల దగ్గరే ఆయన ఆగిపోవడం జరిగింది. ఇంకొక 10 సీట్లు కనుక వచ్చుంటే ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరి ఆయన స్థాపించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే మరి ఉంది. కాబట్టి పొత్తుతోనే ఆయన ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. చాలామంది అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్తో చేస్తున్నారు అని చెప్పి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు పెట్టుకోపోతున్నారు అని ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే కొంత వైరల్గా మారుతున్న పరిస్థితిని మనందరం గమనించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అన్నాడీఎంకే బీజేపీ ఆల్రెడీ పొత్తులో ఉన్న సంగతి మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉండటం కంటే మరి రాష్ట్ర సౌలభ్యం కోసం మరి ఎన్డీఏకి సపోర్ట్ చేసి మరి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని వాళ్లతో ముందుకు వెళ్ళాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గవర్నర్ని ఆల్రెడీ 14 రోజులు ఆయన ప్రభుత్వం ఫామ్ చేయడానికి సమయం కోరారు. ఇప్పుడైతే మరి ఎన్డీఏ కూటమి వైపుకు ఆయన అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. చాలా బలంగా చెప్తూ ఉంటాన్ని మనం గమనించవచ్చు. చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక 5 సీట్లు పిఎంకే సీట్లతో సహాయంతో విజయ్ ఫామ్ చేస్తారని. కానీ దానిలో వాస్తవం దగ్గర లేదు. కేంద్రం యొక్క సహాయం రాష్ట్రానికి అవసరం కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయ్కి ఒక తెలివిగలమైన నిర్ణయం తీసుకుంటాడని మరి మేధావులందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ఎంత తెలివిగా మరి ఉండి 2 సంవత్సరాల పాటు గ్రౌండ్ వర్క్ చేసి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆ విజయ్కి ఇలాంటి ఎటువంటి తెలివైన నిర్ణయం తీసుకోవాలి అని మరి అనుకోవటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న విజయ్ ఈ రోజున ఇంత అద్భుతమైన విజయం సాధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే వైపు తనకు కావలసిన నిధులను తెచ్చుకోవడంలో సక్సెస్ అవుతారు. కాబట్టి అన్నాడీఎంకే పార్టీతో ముందుకు వెళ్ళి సీఎంగా విజయ్ ఉండి అన్నాడీఎంకే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా వెళ్ళి ప్రభుత్వాన్ని స్థాపిస్తారని విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మెజారిటీ % ఈ రోజు వరకు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీతోనే కలుస్తారు అనుకున్నారు. కానీ పార్టీ యొక్క సౌలభ్యం దృష్ట్యా మరి రాష్ట్ర సౌలభ్యం దృష్ట్యా మరి ఎన్డీఏ కూటమి వైపుకి విజయ్ అడుగులు పడుతున్నాయని మరి సమాచారం అందుతుంది. దానిలో మరి ఎంతవరకు నిజం అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోవటానికి స్పష్టంగా కనబడుతుంది. కానీ తలపండిన మేధావులందరూ కూడా ఏం చెప్తున్నారంటే విజయ్ ఎన్డీఏ వైపు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో సఫలీకృతులవుతాడు. తద్వారా తమిళనాడు రాష్ట్ర ప్రజలకి ఆయన మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నాడీఎంకేతో పొత్తు దాదాపు ఖాయమైందని చెప్పి మరి నేషనల్ మీడియాలో కూడా కొన్ని ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. చూడాలి మరికొన్ని రోజుల్లో విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి ఇప్పుడే కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుప్రీం సిక్స్ మీడియా. నమస్తే.